Shashi Soaps co-presented by Dabur Vatika Shampoo. Please welcome the lovely Rocha Garu. Something. There is something. Come on. Underlo no undi something. Ardham kani yedo feeling. Low, dagon now. No, nothing until now. Parakasi aratisi itte baita pitana. Please welcome the handsome, laughing star, Tower star, Nagbabu Garu. ఇవాళ మన జబర్దస్త్ టీమ్ టైం మెషిన్ లో 1980s లోకి వెళ్తున్నారు. ఎందుకంటే మన ఇవాల్టి థీమ్ 1980s లో గలగల పారుతున్న గోదారిలా రెపరెపలాడుతున్న తెరచాపలా 1980s లో తల్లి కొడుకు సెంటిమెంట్ ఎలా ఉండేదో చూపించడానికి వచ్చేస్తున్నాడు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. తెల్లని చీరలో నా చందమామ పట్ట పగలు వచ్చినవే చందమామ. వేళపాల లేకపోతే సరి తెల్లచీర కనిపిస్తే పాట వేసేయడమా? తెల్లదనంలో తేడా ఉందని గుర్తించరు. ఏ మనుషులే ఏమిటో. అమ్మా ఏమిటి నాయనా? నేను కాలేజీకి వెళ్ళొస్తానా? కాలేజీకి వెళ్తున్నావా నాయనా? అవునమ్మా. ఏమండి చూసారానండి, మన అబ్బాయి కాలేజీకి వెళ్తున్నాడండి. మీ కోరిక మేరకే మన అబ్బాయిని మిషన్ కుట్టి కలెక్టర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఏమండి నువ్వు అలా ఏడవకమ్మా. అయ్యో బాబు బాధేస్తుందమ్మా. కన్నీళ్ళు పెట్టొద్దు నాయనా. నాయనా కాలేజీకి వెళ్ళి ప్రయోజకుడు పోయి తిరిగి రావాలి. ఓకే నాన్న? అమ్మా నీ పేరు నాన్నగారి పేరు నేను నిలబెడతానమ్మా. ఆగు నాయన. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊరోళ్ళు అందరి దిష్టి నాశనం అయిపోవాలి నాయన. అందరి కళ్ళు నీ మీదే. నన్ను ఆశీర్వదించమ్మా. అయ్యో మర్చిపోయాను. రా నాయన, రా నాయన. చల్లగా 1000 ఏళ్ళు వద్దిల్లి బాగా చదువుకుని రా నాయన. రా నాయన, నేను ఈలోగా జాకెట్లు కుట్టి నిన్ను కలెక్టర్ని చేస్తా. అమ్మా బాబు, అమ్మా బాబు, అమ్మా ఏమైంది నాయనా? ఈ రోజమ్మా. అవును నాయనా, మీ నాన్నగారు బాల్చి తన్నేసిన రోజు. అది కాదమ్మా. ఏంటి నాయనా? ఈ రోజమ్మా. ఈ రోజు నా పుట్టినరోజమ్మా. అమ్మా, ఈ రోజు మన అబ్బాయి పుట్టినరోజు అండి. మీరే ఉంటుంటే పుట్టినరోజు నేను మర్చిపోయేవాడినా అండి. ఏమండి రే లేవరా, మీ నాన్నతో మాట్లాడుతున్నానా? మధ్యలో దూరుతావే నాయనా. అమ్మా ఈ రోజు నీ పుట్టినరోజు కదా నాయనా, క్షమించు నాయనా. అమ్మా నాన్నగారు ఏంటమ్మా రకరకాల యాంగిల్ చూపిస్తున్నాడు? తొక్కలో టీంలు మారిపోతేనే ఆడియన్స్ పట్టించుకోలేదు, బొంగులో ఈడి యాంగిల్స్ ఎవరు పట్టించుకోరు నాయనా. ఈ పావలా తీసుకో నాయనా. అమ్మా ఇంత డబ్బు నేనేం చేసుకోనమ్మా? అలా అనకూడదు నాయనా. నీకు ఏ కష్టం రాకుండా చూసుకోమని మీ నాన్నగారు చెప్పారు నాయనా. ఈ పావలాతో కాలేజీకి వెళ్తూ అమ్మా దారిలో గుడికెళ్ళి అభిషేకం చేయించు నాయనా. అమ్మా మీ నాన్నగారి పేరు మీద చేయించు. అలాగే ఈ పేరు మీద చేయించు. అలాగే అమ్మా. ఆ తర్వాత పుస్తకాలు కొనుక్కో, బట్టలు కొనుక్కో. మధ్యాహ్నం పెద్ద హోటల్కి వెళ్ళి భోంచు. అమ్మా సాయంత్రం మీ ఫ్రెండ్స్ అందరినీ పెద్ద స్టార్ హోటల్కి తీసుకెళ్లి పార్టీ ఇవ్వు నాయనా. మిగతా డబ్బులతో మీ నాన్నగారి ఫోటోకు దండ కొని పట్టరా.
ఇంకా ఏమన్నా మిగిలితే ఇక్కడ కుండి ఏడిచింది కదా నాయన హుండి అమ్మా అందులో వేసాను నాయన ఈ పావులతోనే దర్జాగా కట్టు పెట్టుకోవాలి నాయన ఈ లోపు నేను జాకెట్ కుట్టేసి నిన్ను కలెక్టర్ చేస్తాను నాయన పేస్టా మాకు పేస్ట్లు వద్దు నాయన ఖరీదు ఎక్కువ పందెంబులతో అడ్జస్ట్ చేసుకుంటాంలే పేస్ట్లు కాదమ్మా పోస్ట్ అమ్మా పోస్టా మీకు ఉత్తరం వచ్చింది ఏమండి ఎప్పుడో మీరు బతికున్నప్పుడు లవ్ లెటర్ రాసేవారు ఇప్పుడు కూడా లెటర్స్ వస్తున్నాయండి మీరే ఉంటే లెటర్లు చూసి ఆనందించేవారు కదండి ఏమండి ఏమండి మీ నాన్నతో మాట్లాడి మధ్యలో దూరద్దని చెప్పానా అమ్మా ఏమైంది నాయన అంతలా ఏడుస్తున్నావు ఉత్తరంలో ఏం రాశారు కొంపలు మునిగిపోయే వార్తలు ఏమున్నాయి నాయన నాకు చదవడం రాదమ్మా అందుకే ఏడ్చావా అవునమ్మా నువ్వే చదువు అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా అంటే నేను కూడా అదేంటమ్మా నువ్వు ఎంబీబీఎస్ చదివా అని చెప్పావు కదా అప్పట్లో మీ నాన్నగారు పెళ్లి చేసుకుంటారని అబద్ధం చెప్పాను నాయన ఇక్కడే ఉంటే వీళ్ళు వాళ్ళు చదవమంటారు నాయన ఇలాంటి దిక్కుమాలిన ఉత్తరాలు చదవలేక అందరికీ మీ నాన్నతో మాట్లాడినప్పుడు మధ్యలో రాకు పోస్ట్ ఇంకో ఉత్తరం వచ్చిందా నాయన లేదమ్మా మరి రాయ్ ఇందాక ఇచ్చిన ఉత్తరం ఏది చించేసా చదివేశాం ఒరే మీకు దండం పెడతాండ్రా ఆ ఉత్తరం మీది కాదురా పక్కింటోడురా ఒరే నా ఉద్యోగం పోతురా నా ఉత్తరం నాకు ఇవ్వండిరా చింపేసాం నాయన ఊరుకో నాయన చంటి పిల్లలు ఆడుకో నెక్స్ట్ టైం మాకేమైనా లెటర్ వస్తే అది బదులుగా ఇచ్చేస్తాం వాళ్ళకి అది ఇచ్చేది కానీ అన్నిసార్లు అరవలేకపోతున్నాను ఏం జరిగిందో చెప్పరా నా చొక్కాకున్న బటన్ ఊడిపోయిందమ్మా ఈ సమస్యకి పరిష్కారం ఉంది నాయన మా పుట్టింటి వాళ్ళు మీ నాన్నగారికి పెళ్లి రోజు పెట్టిన చొక్కా ఒకటి ఉంది తీసుకుని వస్తాను అవునమ్మా ఆ చొక్కా వేసుకుని ఆ బటన్ వేసుకుని చక్కగా నువ్వు కాలేజీకి వెళ్ది గాని అలాగే అమ్మా నాన్న అమ్మా చొక్కాకు బటన్ పెడతాను ఇంట్లోకి వెళ్ళింది నాన్న నాన్న అసలు ఏదో జరిగింది ఏం జరిగిందో చెప్పరా అన్న ఏం జరిగింది అంటే ఏంట్రా ఒరే మాకు పెళ్ళైందిరా మాకు పెళ్ళైన సాయంకాలానికి నేను దుబాయ్కి వెళ్ళా 4 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చా బాగా డబ్బులు సంపాదించి మీ అమ్మని సర్ప్రైజ్ చేద్దామని డోర్ కొట్టి మంచి యాంగిల్లో నిలబడ్డా అంతే మీ అమ్మ వచ్చి ఏవండి మీకు కూడా ఒక మంచి సర్ప్రైజ్ అండి అని 4 ఏళ్ళ నిన్ను చూపించిందిరా నాన్న నువ్వేమన్నాను అమ్మ చాలా మంచిది నాన్న ఎలా అంటే నాన్న ఎంతైనా సరే తను ఎంతో కష్టపడి జాకెట్ కుట్టి నన్ను కలెక్టర్ చేస్తుంది నాన్న జాకెట్ కుట్టి కలెక్టర్ చేస్తుందా ఒరే నా పెళ్ళైన గంటకే ఏవండి నేను మిషన్ కుడతానండి అంటే నా చైను వాచ్ అమ్మి దానికి మిషన్ కుట్టి కొనిచ్చాండ్రా నేను అదే మిషన్ అది ఏం చేసింది తెలుసా నా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు అదే జాకెట్ ని మళ్ళీ మళ్ళీ కుడుతుంది చూసారా అండి పాపిస్తుందాన్ని మీ చొక్కాకున్న బటన్ తీసుకొచ్చానండి మన అబ్బాయికి కుట్టడానికి ఏమండి దాన్ని ఓవర్ యాక్షన్ చూడరా నేను ఇక్కడ ఉన్నాను కదా అది అక్కడికి వెళ్ళి ఏడుస్తుంది ఏంట్రా దీని ఓవర్ యాక్షన్ చూడలేక గుండె పొడితో చచ్చిపోయా నేను ఏమండి అమ్మా ఇదిగో నాయనా ఏంటమ్మా మెమంటో తీసుకొచ్చావేంటమ్మా మెమెంటో కాదు నాయనా మరి మీ నాన్నగారు చొక్కాకున్న బొత్తాయే గుండె అంటే చిన్నగా ఉంటది కదమ్మా చిన్న బటన్ అయితే నీకు కనిపిస్తుంది నాకు కనిపిస్తుంది ఆడియన్స్ కి కనిపించదు కదా నాయనా అదేంటమ్మా గడ్డపార తెస్తున్నావు గడ్డపార కాదు నాయనా సూదే అర్థమైందమ్మా అది సూదే కానీ ఆడియన్స్ కి అర్థం కాదు కదా సూదే నీకు తెలుసు నాకు తెలుసు సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో చేయించారు అంతే కదా అంతే నాయనా ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నావు అమ్మా దారం లేదు కదమ్మా ఎలా ఎక్కిస్తున్నావు ఇలా యాక్ట్ చేస్తున్నాను కాబట్టి ఆడియన్స్ కి అర్థమైపోద్ది కదలకుండా అలాగ ఉన్నాయినా అమ్మా 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 అయిపోయింది నాయన కాలేజీకి వెళ్ళిరా నాయన
అలాగే అమ్మా. యావండి మన అబ్బాయి కాలేజీకి వెళ్తున్నాడండి. ఏంటి చచ్చిపోయిన కూడా ప్రశాంతంగా ఉండని బాబా, రోజు నీ ఓవరాక్షన్ తో చంపడం ఏంటి? అంటే మన అబ్బాయిని కలెక్టర్ చేద్దామని చెప్పి. మన అబ్బాయా? వాడు నా కొడుకా? నిజం చెప్పే, వాడు తండ్రి ఎవడు? ఈ పక్కింటోడా ఈ పక్కింటోడా? అందరూ అలా అనుమానిస్తారని ఎదురింట్లోకి వెళ్ళిపోయాడండి. అంటే అలాగంటే ఆయన కాదండి, ఆయన జడ్జి గారు ఇక్కడ. దీన్ని నమ్ముకుంటే నువ్వు కలెక్టర్ కాదు, బిల్లు కలెక్టర్ కాదు. నేను ఈ ఫోటోలోనే కాదు, ఈ ఇంట్లోనే లేకుండా పోతాను. మధ్యలో వెళ్ళిపోతే అలాగండి. రేపు ఉదయం దాకా స్కిట్ చేద్దాం అనుకున్నానండి. సూపర్ బాగుంది. ఆడ అమ్మ అనగానే మీరు ఏమండి అన్నప్పుడల్లా పెళ్ళింది రాఘవ. నీ నార్మల్ స్టాండర్డ్స్కి వచ్చావు, చాలా బాగా చేసావు. బాగుంది, ఫన్నీగా ఉంది. కానీ నాకు నిజంగా ఫ్రేమ్ అండ్ మీరు వచ్చి ఆ ఏడవటం చూస్తే చిరంజీవి గారి సినిమా గ్యాంగ్ లీడరే గుర్తొచ్చింది. సో ఫస్ట్ స్టార్టింగ్ అది ఏంటి ఇది కొత్తగా ఉంది అనుకున్నాను, మళ్ళీ దాంట్లో నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు. బాగుంది. 1980 స్టైల్లో మీరు నేను కలిసి ఒక డ్యూయట్ పార్ట్ చేయాలి ఇప్పుడు ఈ గెటప్ తోట. ఆకు చాటు పిండ తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఆకు చాటు పిండ తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. 1980s లో కోమాలోకి వెళ్ళిన పేషెంట్ 2014 లో బయటకు వస్తే ఎలా ఉంటుందో చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ along with his team. డాక్టర్ ఏమేం డాక్టర్? డాక్టర్ ఏం డాక్టర్ అక్కడెక్కడ గుద్దుకుంటున్నారు? ఏమేం డాక్టర్? డాక్టర్ ఏమేం డాక్టర్ లోపల? అబ్బాయా మీ తాతయ్య కోమాలోంచి బయటకు వచ్చాడు. కోమలోంచి బయటకు వచ్చాడా? చాలా థ్యాంక్స్ డాక్టర్. అప్పుడు ఎప్పుడో 1983లో కోమలోకి వెళ్ళిన మా తాత ఇప్పుడు మళ్ళీ 2014 లో బయటకు వచ్చాడా? చాలా హ్యాపీగా డాక్టర్, థ్యాంక్స్. ఎక్కడికి వెళ్తున్నావా? కాదని చూడడానికి డాక్టర్. రా మాట చెప్తా. ఏంటిది? మీ తాత నిద్ర లేయంగానే వాళ్ళ ఆవిడ్ని వాళ్ళ కొడుకుని అడిగాడు. వాళ్ళతో ఎక్కడ చేసేస్తావు? వాళ్ళు ఇప్పుడు పోయారు కదా. ఆ మాట ఇంటూ ఆడిపోతాడు. అదేంటి? అదేంటి కాదు, పక్కింటి ఆంటీ కాదు. ఇట్రా మాట చెప్తా. మీ తాతకి కోమాలోంచి బయటకు వచ్చిన విషయం కూడా ఇప్పటికి ఇంకా తెలియదురా. 1983లోనే ఉన్నాడు ఆయన. అంటే ఇప్పుడు అలాగే బిహేవ్ చేస్తున్నాడు. అలాగే బిహేవ్ చేస్తున్నాడు. రాత్రి నిద్రపోయి ఉదయం లేచినట్టుగా ఉంది ఆయన పరిస్థితి. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? ఓ పని చెయ్యి, ఆయన పెళ్ళాన్ని ఆయన కొడుకుని తీసుకొచ్చి చూపించేసి. ఎలా తీసుకొస్తాను డాక్టర్? ఎలా కూడా మేనేజ్ చెయ్యి, ఆర్టిస్టు కదా. నాకేంటి కర్మ డాక్టర్? టీమ్ లీడర్ నువ్వే కదా, దోలు తీర్చుకో. పొరపాటున ఆయనకి ఈ విషయం తెలిసిందనుకో పోతాడు. ఇలాంటి టైంలోని ఎదవైడియా లేయడానికి రామప్రసాద్ గారు కరెక్ట్. అడిగి ఫోన్ చేద్దాం. హలో ఏంట్రా చెప్పు. అరే రామప్రసాద్ అర్జెంట్ ఇంటికి రారా. లేదండి షూటింగ్ లో ఉన్నారా? అరే షూటింగ్ కాదు డేటింగ్ కాదు, ఇంటికి రారా, చాలా ఎమర్జెన్సీ రా. నేను లేడీ గెటప్ లో ఉన్నారా? నువ్వు లేడీ గెటప్ తో ఉండు, ఎవరైనా సెటప్ తో ఉండు, నాకెందుకు రా. ఇంటికి వస్తే నీకు మ్యాటర్ చాలా ఎమర్జెన్సీ, తొందరరా. వస్తున్నా. నాకు ఏంట్రా ఇది? లేడీ గెటప్ మధ్యలో వచ్చాను, షూటింగ్ మధ్యలో నుంచి. అరే మా తాత ఈ రోజు ఉదయం కోమా నుంచి వచ్చాడు రా. మీ తాత కోమా నుంచి వచ్చాడా? పద స్టేషన్ రిసీవ్ చేసుకుందాం. అంత గట్టి కొట్టబెట్టరా, కొంచెం గట్టి కొట్టుంటే కోమలకి వెళ్ళిపోయి. ఆ కోమా నుంచే మా తాత బయటకు వచ్చాడు. ఎప్పుడు 1983లో మీ తాత కోమలకి వెళ్ళాడు, ఇప్పుడు 2014లో బయటకు వచ్చాడు రా. మ్యాటర్ ఏంటి? ఇట్రా. అవునా? అర్థం మళ్ళీ చెప్పు. మీ నాన్న ఎలా మేనేజ్ చేస్తావు, మీ మామ ఎలా మేనేజ్ చేస్తావు? మా నాన్న ఎలాగో నాలా ఉంటాడు కాబట్టి నేను మేనేజ్, అదే నేను మా నాన్నలో ఉంటాను కాబట్టి మేనేజ్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మా అమ్మ అంటే ఇంత సన్నగా మా అమ్మ అంటే ఎక్కడి నుంచి వస్తుందా బాబు? అదేరా అరే ఇది చాలా అన్యాయం రే. ఈ అమ్మ జబర్దస్త్ లేడీ గెటప్ లో ఎక్కడ లేడీ గెటపేనా? కరెక్ట్. నువ్వు ఉన్నావు లేడీ గెటప్ వేస్తే మామలాగే ఉంటావు. ఐడియా నేను ఇచ్చానా? అవును, ఇప్పుడు నాకు ఐడియానే రాలేదు. ఏదైనా ఐడియా చెప్పరాకపోతే నువ్వే ఐడియా ఇచ్చావు.
పేమెంట్ పెంచుతా మరి డెఫినెట్ తగ్గిస్తా. ప్రామిస్. ఓకే ఓకే. స్టైల్ మార్చు, వాకి స్టైల్. మొత్తం మ్యాటర్ అర్థమైపోయింది కదా. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? జబర్దస్త్ స్టేజ్ మీద 1983. అది మ్యాటర్. వాడిని అలాగే మేనేజ్ చేయాలి. ఇదేంటి ఇంకా నగట్లా ఏదో చేసి లాపరా. హాయ్ తాత నాన్న, బాగున్నావా? అదే వీటిలో నేనేమైనా కోవా నుంచి బయటకు వచ్చానా? అలా అడుగుతున్నా. రాత్రిగా పడుకొని ఇప్పుడు లేచా. నీకు గుర్తుందా విషయం? అమ్మయ్యా. ఏమండి ఏంటి అలా చూస్తున్నారు? ఏదో కోమల నుంచి వచ్చినట్లుగా. రాత్రి కదా చూసారు. ఎవర్రా? అమ్మ. మరి మీ అమ్మ? మామే నాన్న. కామెడీ. నేనే మీ ఆవిడ్ని. సరే సరే బాగుంది. ఏమిట్రా మాట తడబడుతోంది, వణుకుతోంది? అంటే రాత్రి చన్నీళ్ళు ఎక్కువ తాగా, అందుకే వద్దని చెప్తాను ఈ వయసు. ఇదేమిట్రా నా చర్మం మొత్తం పొడిబారిపోయి ముడతలు పడిపోయింది. ఇప్పుడు శీతాకాలం కదా, అలాగే ఉంటది ఎవరికైనా. అవునా? మరి నీకు రాలేదు ముడతలు? నేను వైన్ తాగుతా. నేను విస్కీ తాగుతా. అదే నేను వాటర్ ఎక్కువ తాగుతానా? నేను ఫెరల్ వాడుతుంటా. ఆ పేపర్ ఇవ్వరా ఇటు. ఈనాడా సాక్షి 1983లో ఈనాడే ఉంటుంది. 2014 సాక్షి. నువ్వు సాక్షి అన్నావే. సాక్షిగా చెప్తున్నా ఈనాడే ఉంది. ఏమిటి నగరంలో పెరిగిపోతున్న నేరాలు 2015 ప్రపంచ కప్. ఏంటండి చాలా రోజుల తర్వాత చాలా. నువ్వు అలా ఉండకే, రూమ్ లోకి వెళ్దాం, మాట్లాడుకుందాం. ఇక్కడ మాట్లాడుకుందాం. సరే కానీ 2015 ఏమిటి? అదేం లేదు నాన్న. ఇది 1980లో మనం వరల్డ్ కప్ కొట్టారు కదా. 2015 దాకా మొత్తం మనమే కొడతామని చెప్పని ముందుగానే అందరూ వాగ్దానం ఇచ్చారు. అది మ్యాటర్. అబ్బా ఇప్పుడు తగలడమని చెప్పు. 2015 ఎందుకు? తగలడతారు. ఇంకేమైనా చదువురా? క్రికెట్ కి రిటైర్మెంట్ పలికిన సచిన్ టెండూల్కర్. సచినా? అదేం లేదు నాన్న. ఏంటంటే సచిన్ అనే వ్యక్తి మన టీంలో, ఇండియన్ టీంలో ఆడుతాడంట. 2014 రిటైర్మెంట్ ఇచ్చేస్తాడంట. ముందే ఫ్యూచర్ ఆలోచించి రాశారు. ఏమిటి రాకముందే రిటైర్మెంట్ ప్రకటించేశారా? ఈనాడు పేపర్ నాన్న. ఏనాడు జరిగిందని ముందే ఇస్తారు. రూపాయి ఇవ్వండి, పువ్వులు కొనుక్కుంటాను. రూపాయి ఇదిగో మార్కెట్ కి వెళ్ళి 4 మూరలు పువ్వులు, కూరగాయలు, నీకు జాకెట్ అన్ని తీసుకో. ఏంటి ఈ రూపాయితో పువ్వులు, జాకెట్, బిర్యానీ కూడా తినేసి రావాలా? మనం 1983లో ఉన్నాం, 2014లో ఉన్నావా? అవును, ఈ రూపాయితో షాపింగ్ చేయొచ్చు, బయటికి వెళ్ళి రావచ్చు, మిగిలిన డబ్బులు మళ్ళీ మడిచి ఎక్కడైనా బ్యాంక్ లో కూడా. అది మా ఆయన అంత మంచోరు. నాకు ఒక 10 రూపాయలు ఉంటే ఇవ్వండి. 10 రూపాయలు? 10 రూపాయలు కావాలంటే నీకు 2 పిల్లలు కట్నం ఇవ్వచ్చు. సరేలే బాగున్నావు. ఈ రోజు ఎందుకు 10 రూపాయలు తీరా? ఇదేమిట్రా 1 సున్నా కాకుండా 3 సున్నాలు ఉన్నాయి. నాన్న వాడు ఎవడో 10 రూపాయలు పక్కన 2 సున్నాలు ఎక్స్ట్రా ప్రింట్ చేస్తారు. తప్పు ప్రింట్ అయింది. ఇది పనికిరాదుగా నోటు. అవును 3 సున్నాలు ఉన్నది కదా. అవును పనికిరాదు. రోడ్డు చల్లదు కదా. మరి పంచాయతీ నోటు మనకొద్దు. పంచేదు ఇచ్చేయండి, అతికించి పారేస్తా. అదే నేను అతికిస్తాను. బయట పొద్దున అతికించి పారేస్తా. సుధీర్ సుధీర్ అరే ఈసారి పెద్ద క్యారెక్టర్ రా. అరే ప్లీజ్ రా. అరే 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 ప్లీజ్ రా. అరే రామ్ ప్రసాద్ ఇంట్లో కూడా విగ్ పెట్టుకొని తిరుగుతావరా? అరే అట్లే చాలా బాగుంటావురా నువ్వు. ముద్దు పెడతారా నువ్వు? ముద్దు పెడతా అది నా ముందా? ఏం మా అమ్మని పట్టుకుంటారు నువ్వు? పట్టుకుంటారు నువ్వు?
1983లో ఉన్నాం. 1983 అమ్మా బాబు క్షమించమ్మా. కళ్ళు తెరిచాయా? ఏమిట్లా అది? అదే ఫోటో ఫ్రేమ్ నాన్న, ఫోటో ఫ్రేమ్. ప్రేమ సరే, ఫోటో ఏది? ఇప్పుడు ఫోటో మనం దిగి ఫ్యామిలీ ఫోటో పెట్టుకుందాం, అందుకే ఇచ్చాను అది. అప్పుడు వరకు ఇది ఖాళీగా ఎందుకురా, వేస్ట్ గా, వృధాగాను. ₹1,00,000. ఫోన్ మోగుతుంది, ఎవరిది? ఫోన్ కాదు అన్న, అది అలారం. ఎందుకమ్మా ఇలాంటివి పెట్టద్దని చెప్పా కదా నీకు ఇంట్లోని. ఎక్కడ ఇంకోటి మోగుతుంది, ఏమిటది? చెప్పారు కదా అలాంటి వాడకూడదు. నాకు ఒకటి గుర్తొస్తోంది. ఏంటి? ఇప్పుడు మన సుప్రీం హీరో మెగాస్టార్ ఎలా ఉన్నారు? మెగాస్టార్ అయిపోయి 150 సినిమా రెడీ అయిపోయారు. 150 సినిమా అంటే అమ్మ ఉద్దేశం ఏంటంటే ఖైదీ సినిమా 150 రోజులు ఆడింది, నెక్స్ట్ పిక్చర్ వస్తుంది అని చెప్తుంది అమ్మ. సుప్రీం హీరో కాస్త మెగాస్టార్ అవడం ఇదేమో 2014 1983. సరే, ఇంతకీ చిరంజీవి గారి పక్కన చేసిన శ్రీదేవి ఎలా ఉంది? శ్రీదేవి పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు. పెళ్ళి శ్రీదేవికి మొన్న ఇంటర్వ్యూలో నిన్ను అడిగింది ఎలా ఉన్నావు ఏంటని చెప్పి అంటే బా ప్రేమ. శ్రీదేవి సినిమాలో క్యారెక్టర్ చేసింది, 2 పిల్లలు అంతే. పెళ్ళి శ్రీదేవి పెళ్ళి 2014 ఏదైనా పాటలు పెట్టండి, డాన్స్ చేసి. డాన్స్ ఆయన వెయ్యచ్చు, ఎంగే కదా చేస్తారా? అదే పెడతారా, మంచి పాట పెడతాను. ఏమిట్లా మ్యూజిక్ ఏమిటా ఫాస్ట్ గా అదే కాదు, రేడియో కొంచెం రిపేర్ వచ్చింది, ఇప్పుడు సరిగ్గా వస్తుంది చూడండి. గలగల పారుతున్న గోదారిలా రెపరెపలాడుతున్న తెరచాపలా ఈ చల్లని గాలిలా ఆ పచ్చని పైరులా ఈ జీవితం సాగని హాయిగా. ఇలా ఉండాలి సాంగ్. ఇంకో సాంగ్ ప్లే చేయరా, మంచి ఊపొస్తోంది అనవని. అది నాన్న పెడుతున్నా, నాగండి మీరు చూడద్దు. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. డోంట్ కేర్. ఇది ఎలా ఉండాలి? పాటంటే ఇంకో పాట పెట్టండి. ఎందుకు పక్కకి రా. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా. తాగండి మంచి మాట. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా. ఎలా ఉండాలి? అంటే ఇంకోటి పెట్టమంటావా? ఇంకేమన్నా డౌన్లోడ్ చేయలేదు అనుకుంటా. మరి రండి. ఏమండి, నాకు చిన్న పేపర్ మీద సంతకం కావాలండి. ఏమిటది? శ్రీదేవి గారు అనాథ పిల్లలకి ఏదో డొనేట్ చేస్తున్నారట, కొంచెం మీ ఆస్తి అదే మీ ఇక్కడ వైట్ పేపర్ నుంచి సంతకం పెడితే. శ్రీదేవి అంటే గుర్తొచ్చిందే. బయటికి రా, పక్కకి రా. ఇప్పుడు సంతకం పెట్టిన ముందు. ఇప్పుడు పెట్టేది లేదు, లోపలికి రా. అన్ని మేనేజ్ ఇదాలు మేనేజ్ చేయాలి. ఏదో మేనేజ్ చేయాలంటే ప్లీజ్.
వద్దు వద్దు 1983 అన్నావు, లేడీ గెటప్ అన్నావు. ఏమైందిరా? తీసాను చూసాడు మొత్తం. ఏమైందిరా? ఏం తీసావు? ఏం చూసాడు? విగ్గి తీస్తేనే మొత్తం తెలిసిపోయింది ఆడికి. అవునా? ఇప్పుడు ఏంటి మ్యాటర్? మళ్ళీ కోమా ముచ్చటి మళ్ళీ రమ్మన్నానా? నీ కొడుకు చచ్చిపోయి నీ పిల్ల చచ్చిపోయింది. ఆ నా ఫ్రెండ్ రాంప్రసాద్, నేను నీ మనవడు సుధీర్ రి ఆ లేడీ గట్ట పేయించాను. మళ్ళీ గెటప్ వేస్తా ఏమవుతుంది? కదిరి నరసింహుడా మేటైన ఎక్కడాడ నిన్నే నమ్మీతిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మీతిరా. నాగబాబు సార్ చెప్పండి సార్, స్కిట్ ఎలా ఉంది? సీను సూపర్ సార్, చాలా బాగా చేశారు. నేను అనుకున్నాను మీరు ఓపెనింగ్ కాన్సెప్ట్ ఓపెన్ చేసినప్పుడే మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు, చేయబోతున్నారని. సీనుని ఈడ్చుకొని వచ్చినప్పుడే పేలిపోయింది. మిగతా నలుగురు, రాంప్రసాద్, సుధీర్ సపోర్టు, డాక్టర్ అందరూ బాగా చేశారు. నాకు శ్రీదేవి పేరు చెప్పగానే నీకు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సూపర్. ఎలా ఇచ్చావు శ్రీదేవి పేరు చెప్తే? రోజా గారు అయితే నవ్వి నవ్వి ఎండ్లో ఊట్ కూడా చేస్తున్నారు ఊ ఊ ఊ ఊ అని. నాకైతే వాళ్ళ ముగ్గురు కోఆర్డినేషన్ చాలా నచ్చింది అండ్ ఫుల్ ప్లెజర్ గా నవ్వాము ఈరోజు కదా, ఫుల్ స్కిట్. అండ్ ఈరోజు రామ్ ప్రసాద్ నువ్వు కూడా సూపర్ గా చేసావు. మధ్యలో సన్నీది చిన్న బిట్ అయినా కూడా బాగా దెబ్బలు తిన్నావు సన్నీ. కానీ సీను నీకు కాంప్లిమెంట్ ఏంటంటే డెఫినెట్ గా వెరీ సూన్ నాకు తెలిసినంత వరకు విత్ ఇన్ 1 year లో నువ్వు టాప్ క్లాస్ కమెంట్ అవుతావు తెలుగు ఇండస్ట్రీ. గలగల పారుతున్న గోదారిలా రెపరెపలాడుతున్న తెరచాపలా ఈ చల్లని గాలిలా ఆ పచ్చని పైరులా ఈ జీవితం సాగని హాయిగా. ఈ రోజుల్లో హీరోయిన్ ని కాపాడడానికి హీరోలు ఏం చేస్తారో అందరికీ తెలుసు. మరి ఆ రోజుల్లో ఏం చేసేవారో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అప్ అదిరే అభి అలాంగ్ విత్ హిస్ టీమ్. ఎవరో 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 వస్తారనుకుంటే నువ్వు వచ్చావా? అయినా కానీ హలో హలో మనిషి అన్న తర్వాత తిని తొంగోటమే కాదురా, ఇంత కల్లా పోషణ ఉండాలి. ఆకాశం చూడు ఏ విధంగా ఎర్రగా మెరిసిపోతుందో, మర్డర్ చేసినట్టుగా. ఆ సూట్ కేసు తీయి, అందులో ఏముందో మొత్తం బయట పెట్టేద్దాం. అయ్యా ఇదిగో ఇదిగో ఇది అయ్యా ఇదేంటి షుగర్ కు తల్లి లాగుంది? ఇది షుగర్ కాదు, బ్రౌన్ షుగర్. అర్థమైందా? ఇదెవర్రా నన్నే వచ్చేసి హ్యాండ్స్ అప్ డౌన్ అంటుంది. నోరు మూసుకొని చేతులెత్తు. అయినా నువ్వేంటో నాకు తెలవదు అనుకుంటున్నావా? స్కిట్ స్టార్టింగ్ లోనే చూశాను నువ్వు పొద్దు పోలీస్ ఆఫీసర్ అని. ఇప్పుడు నేను హ్యాండ్స్ అప్ అనుకో, తర్వాత ఏమైద్దో తెలుసా? చూసావా, మనం స్నానం చేసి 4 రోజులు అయింది, ఆయన డౌన్ అయిపోయాడు. ఇదిగో చూసావా, సెటప్ అంటున్నావు. ఇదిగో నిన్ను సెటప్ గా ఉంచుకోవడం కోసమే ఇంత సెటప్ చేశాను. నీకు అర్థమైందా? అలో 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 నువ్వు తాళ్ళు కట్టమన్నా కానీ మెడలో తాళి కట్టినంత పని చేయొద్దని చెప్పాను. ఇట్రా ఇట్రా కూసో. నన్ను కాపాడడానికి నా దేవుడు వస్తాడు. ఆహా, అడవి రాముడు, సర్కస్ రాముడు, నందమూరి తారక రాముడు. నేనే నెంబర్ 1 కేడీలను కనిపెట్టే రౌడీ నెంబర్ 1, రౌడీలను పనిపట్టే కేడీ నెంబర్ 1, కేడీలను కనిపెట్టే రౌడీ నెంబర్ 1. హలో 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 ఎవరయ్యా నువ్వు? బొబ్బిలి పులి అయితే వేటాడాల్సిందే మరి.
పులిని దగ్గరగా చూడాలనుకో, అదే పులితో ఫోటో దిగాలనిపిస్తే కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, కానీ ఆ పులితో తంకెక్కి వేటాడాలనుకుంటే ఏమయ్యా సెక్రటరీ, అసలు నాకేంటో సగం సగం వినపడుతుంది, వెళ్ళి చెవు టెస్టింగ్ చేయించుకోవాలయ్యా. అంటే నాకు కూడా ప్రియా, శ్రియా ఇక్కడున్నావా? హలో హలో హలో, మేమందరం ఎక్కడుంటే ప్రియా అనుకుంటూ అటు తిరిగామే, ఇటు చూడు. ఒరే, ఒకే వైపు చూడు, ఇంకో వైపు చూడాలనుకుంటే మా డెల్లోకి వచ్చి నీకు భయం లేదా? భయపడితే భయపడ్డానికి ఆర్జీఆర్ అనుకుంటున్నావు బే, ఎన్టీఆర్. హలో హలో హలో, నీతో ఫైటింగ్ చేయించడానికి మేము కైకాలం తీసుకొచ్చి, యారా కైకాలం ఎక్కడున్నావయ్యా, వచ్చి ఫైటింగ్ గట్రా చెయ్యి. హలో హలో హలో, వీళ్ళు సరసాలు ఆడుతున్నారా, ఫైటింగ్ చేస్తున్నారా? రే ఏంట్రా వీళ్ళు కుస్తీలు పట్టినట్టుగా లేదా? అయ్యా టైం ఎంత అయిందిరా? గురువారం రాత్రి 9:30 అవుతుంది. గురువారం రాత్రి 9:30 అవుతుందంటే మా అదిరే అల్లు రామలింగేష్ కిట్టు వస్తుంది అన్నట్టు, వెళ్ళి చూసి వస్తాను. నిన్ను కాపాడటానికి ఎవడొస్తాడో చూస్తాను మళ్ళీ. నన్ను కాపాడడానికి ప్రేమ్ నగర్ కట్టిన నా ధీరుడు, ప్రేమాభిషేకం చేస్తున్న వీరుడు నా 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 దేవదాస్ వస్తాడు. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను అయ్యా, ఆయన అమ్మాయి కోసం రాలేదయ్యా, పైసలు అడుగుతున్నాడయ్యా. పైసలు అక్కడ కాదు, పకోడీలు వేడి వేడిగా చేసి పెట్టు అంటున్నాడు. ఏం మాట్లాడుతుంది? హైదరాబాద్ లో రెడ్డే రెడ్డి ఫేమస్, ఒకటి రోజాబాయ్, రెండు రష్మీబాయ్. ప్రియా, నన్ను కాపాడడానికి వచ్చావా? ఫోన్ చేస్తే ఏమద్దాం, రమ్మంటే రారద్దాం, పారిపోదాము లేచిపోదామంటే వద్దద్దాం, కుయ్యో బుర్రో అంటున్నావు. ఇప్పుడు వచ్చి ఇక్కడ డెన్లోకి వచ్చిన తర్వాత నేను గుర్తొచ్చారా? నీతో సరిజోడు రాజనాలా ఏమయ్యా? నాకు ఒక్కరు కాదు, ముగ్గురు కావాలి. ముగ్గురుతో ఫైట్ చేస్తేనే నేను చేస్తాను, లేదంటే నో ఐ కాంట్. అప్య 9:45 సమయం. 9:45 అవుతుందంటే మా రాకెట్ రాజబాబు స్కిట్ టైం అవుతుంది, నేను వస్తాను. ఈసారి వచ్చి ఆయన మీకు ఇంకా ఎవరు రారు, ఎవరు వస్తారమ్మా? నిన్ను నీ గెటప్ నీ సెటప్ చూసి ఎవరు వస్తారు, నిన్ను ఎవరు రక్షిస్తారు అనుకుంటున్నావు, కానీ ఎవరు రారు. వస్తాడు, అందంలో నెంబర్ 1, మోసగాళ్ళకి మోసగాడు, నీ అంతు చూడడానికి వస్తున్నాడు రా, గూఢచారి 116. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి రా. హలో హలో, రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తే ఏం చేస్తావట? నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాను రా. అందుకే చెప్పారా, డెక్కి బలిసిన కోడి వచ్చి నాగబాబు ముందు తొడకొడితే కోసుకొని తొడపీసి తింటాడు రా ఆయన. ఇప్పుడు చెప్పండి బాయ్స్, వాట్ టు డు, వాట్ నాట్ టు డు. ఏందో డూ అన్నాడు, మరి ఒక్కసారి డువ్వుకోరా. 1 minute, కొంచెం దగ్గరగా రావా ప్లీజ్. ఆపండి, ఏమైనా రికార్డు కోసం ప్రయత్నిస్తున్నాడేమో అయ్యా. This is not a track record. This is all-time record. This is Mallamala record. This is ETV record.
అయ్యా సమయం 10 కావచ్చు. అదే అవుతుందా? అయితే మా చెమ్మకు చంద్రమోహన్ స్కిట్ చూడాల్సిన టైం అయింది. ఇప్పుడే వస్తాను. అమ్మా నిన్ను తీసుకెళ్ళటానికి ఏ ఒక్క హీరో రావట్లేదు, చూసావా, గమనించావా? వస్తాడు బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు, ఛత్రపతికి పెదనాన్న. నయాల్ది వేణు పోతే సీను, సీను పోతే నేను పోతే ఇంకెవడన్నా వస్తే మైక్ అందుకో రశ్మి. లో ఏంటి మైక్ అందుకొని మమ్మల్ని కొట్టేద్దామని నీ నమ్మకమా? గెటప్ సెటప్ చూసి కొన్ని నమ్మయ్యాడు డూడు. ఇంకొక 2 నిమిషాల్లో కత్తి పట్టుకొచ్చి మరి అందరినీ కథం చేస్తాను రా. అయ్యా మీకు సమయం ఇప్పుడు 10 గంటల. అయితే మా రాకెట్ రాజబాబు స్కిట్కి టైం అయిందిరా. చూసావా, ఎవరు వచ్చినా సరే ఎవరు రాకపోయినా సరే, ఇదిగో ఫస్ట్ ఏదో చెప్పావు కదా సెటప్ అని, నిన్ను సెటప్ చేసుకోవటం కోసమే ఎంత సెటప్ చేశాను. వస్తాడ్రా ఒకే ఒక్కడు, మగ మహారాజు, ఈ జబర్దస్త్ టీమ్ లీడర్స్ కి గ్యాంగ్ లీడర్. తన 150వ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నాడ్రా మా మెగాస్టార్. సయ్యారే సయ్య నేనే రాన్నయ్యా, భయ్యారే భయ్య తమ్ముళ్ళు మీరయ్యా. ఎలా ఉందిరా నా ఎంట్రీ, రీ ఎంట్రీ? హలో ఆ గేట్లు బార్లా తెరుస్తుంటే మరి అటువైపు నుంచి రాకుండా ఏదో గోడలు బద్దలు కొట్టుకుని మరి వచ్చావు, ఏదో నాకు అర్థం కాలేదు. నీకు కావలసిన వాడు వస్తే ఆనందంగా ఉండాలి కానీ ఆశ్చర్యపోతావు ఏంట్రా? రాననుకున్నావా రాలేననుకున్నావా? ట్రెండ్ ఏ విధంగా ఫాలో అవ్వాలనుకుంటున్నారో అది కూడా మాకు చెప్పండి. నేను ట్రెండ్ ఫాలో అనరా, ట్రెండ్ సెట్ చేస్తా. నువ్వు అలా అరుస్తే అరుపులే, కానీ నేను అరుస్తే వాళ్ళకి తెలుసు. చూసావుగా, ఈతగాడితో ఫైటింగ్ చేయాలంటే మామూలు విలన్లు సరిపోరు, మామూలు ఫైట్ మాస్టర్లు సరిపోరు. అందుకోసం చెప్పి బాంబాయి నుండి స్పెషల్ గా బిల్లాలు ఉంటారు కదా, 50 బిల్లా బట్టతల బిల్లా దా. मेरा नाम है बिल्ला, मैं आया हूँ बॉम्बे से, आज तेरा काम खलास. 1 minute. దాంట్లో బిస్కెట్ ఉంది, ఆ బిస్కెట్ తిను 2 minutes లో వీడి పని చెప్పేసా సార్. అరే వీళ్ళు డాన్సులు చేస్తున్నారా ఫైటింగ్ చేస్తున్నారు? ఇది భరతనాట్యం భంగివులు పెట్టినట్టుంది ఇది. 1 minute. రాయ్, నువ్వు మగాడివైతే మగ పుట్టుంటే ఈ గీత దాడి చూపెడరా. అరే ఎల్లరా డబ్బులు తీసుకుంటున్నావు, వెళ్ళు. ఓకే, ఈ గీత దాటి చూపెడు. ఓకే, గుడ్, వెరీ గుడ్. లింగమ్మాయ, డబ్బులు నీ దగ్గర తీసుకొని వీడు ఆకురోడి నా పనులు వింటాడేంట్రా? నేను నీతో ఫైటింగ్ చెయ్యా. అంతా ముచ్చటపడుతున్నావు కాబట్టి, నా తమ్ముళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి. చూసారుగా, నా ముందుకు రావాలంటే దేనికైనా ఒక సత్తా ఉండాలి. ఇలాంటి రౌడీల్ని చంపడం మా ఇంట పట్టలేదురా. ఎన్ని సినిమాలో చూడలేదురా లాస్ట్కి ఇలాగే వస్తారని. అయినా స్కిట్ క్లైమాక్స్ వచ్చిన పోలీసుడు రాలేదంటరా. చట్టాన్ని చేతిలోకి తీసుకోక చిరంజీవి. అయితే నువ్వు తీసుకో టెలిఫోన్ సత్యనారాయణ. నేను ముందే చెప్పాను, ఈ సెట్టు నాది, ఈ స్కిట్టు నాది.
కొలికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా. అభి ఆఫ్టర్ సచ్ ఎ లాంగ్ టైం సో ఈ మెగా స్టార్ పర్ఫార్మెన్స్ మన టవర్ స్టార్ కి ఎలా అనిపించిందో చూద్దాం. ఎన్నాళ్ళకి మళ్ళీ నువ్వు ఎంతగా హోంవర్క్ చేసావు, నీట్ గా చేసావు, చాలా ఎంటర్టైనింగ్. ఆల్ ఆర్టిస్ట్ చాలా పర్ఫెక్ట్ కోఆపరేట్ చేశారు. ఈ స్కిట్ చాలా చాలా బాగుంది. రోజా గారు అభి సూపర్. దీంట్లో డాన్స్ ఉంది, ఫైట్ ఉంది, పంచెస్ ఉన్నాయి అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. అక్కడ వెళ్ళి అమ్మాయిని టచ్ చేసే దగ్గర నుంచి ఇక్కడ వచ్చి వీళ్ళతో ఫైట్ చేసేంత వరకు సూపర్ గా ఉంది. 1980s లో ఆ ఊరు మొత్తానికి ఒకే టెలిఫోన్. మళ్ళీ ఆ జాతర చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ చలాకి చంటి అండ్ హిస్ టీమ్. రావయ్యా రా, మెల్లిగా మెల్లిగా వైర్ తీసుకొని మెల్లిగిరా, మెల్లిగా. పనిచేస్తుందా? సుశీల, సుశీల వస్తున్నానండి. చూసావా ఎవరు వచ్చారు? ఎవరండి? నాన్న చిట్టి. ఎవడనుకుంటున్నావు? ఎక్కి కూర్చుంటావు మీద. మా తమ్ముడు అనుకున్నానండి. పెళ్ళైనప్పుడు నీకు తమ్ముడికి ముందు లేడన్నావు. అదే చూడంగానే అనిపించింది. ఇంకోటి ఏంటంటే మా నాన్న సిగ్గుపడితే తమ్ముడు పుట్టాడు. మీ నాన్న సిగ్గుపడితే తమ్ముడు పుట్టాడా? నువ్వు? నేను మొహమాట పడితే పుట్టాను. బయలుదేరు, బయలుదేరరా, చెల్లరా. ఇదిగో 10 పైసలు తీసుకెళ్ళు, పండుగ చేయి. ఏమండి మన ఇంటికి కొత్త ఫోనా? మరి బ్రహ్మాండం, ఇక్కడ ఎవ్వరికి లేదు. నేను ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, ఎందుకు చేసుకోకూడదు? అదేంటి కలవట్లేదు? కలవట్లేదా? అది ఎక్కడ ఉంటే ఎట్లా కలిస్తే పెట్టి ఫోన్ పెట్టి. అబ్బా సంసారం అంటే ఏమనుకుంటున్నారు? ఒక్కొక్కరు పిచ్చి పిచ్చి వేసలేదు, ఫలితాలు వెళ్ళిపోతాయి. ఇలా అమ్మ కొడుకులు మాడిపోను రేట్లు విపరీతంగా పెంచేసాడు. ఎవడ కొంటారు కూరగాయలు? ఎంత దారుణంగా ఉన్నాయి తెలుసా రేట్లు? కేజీ ఉల్లిపాయలు ఎంతో తెలుసా? ఎంత? 2 రూపాయలు. కేజీ టమాటాలు ఎంతో తెలుసా? 2 రూపాయలు. బంగాళదుంపలు ఎంతో తెలుసా? కేజీ ₹1.5. పచ్చిమిరపకాయలు ఎంతో తెలుసా? ఎంత? పావలా. ఇలా అయితే ఎవడు కొంటాడు? ఎవడు చేస్తాడు సంవత్సరాలు? ఈ సొమ్ము పోయినట్టు ఏడుస్తావేంటో, సంపాదించేది నేను కదా. పిచ్చి పిచ్చి పైసలు లేకు, నువ్వు పనులు లేవు. చూసేలా మామని పిలుస్తావేంట నువ్వు? ఏమండి పిలిచారా? మా ఓడి పేరు కూడా చూసేలే. పని చేసుకోపో. చూసేలా ఎక్కడ చచ్చావే? మనోడికి కూడా లోకమైపోవాల్సి వచ్చింది. తెలుసా శెట్టి గారు? ఏంటి ఇలాగొచ్చారు? మిమ్మల్ని చూద్దామని. ఫోను కొత్తది పెట్టించారట. ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు. ఎర్రగా ఉంది. ట్రంకాలు కదా, అందుకనమాట. నేను ఎక్కడికైనా చేసుకోవచ్చా? నువ్వు ఎక్కడికి చేసుకోవచ్చు, నేను చేసుకుంటాను. ఇది నా ఫోన్. బాగుందండి. వేలు కాఫీ తీసుకురా, శెట్టి గారు వచ్చారు. అరే మర్చిపోయానండి, ఇప్పుడే వస్తాను. ఇంకేంటి విషయాలు? ఏంటి ఆరోగ్యం ఎలా ఉంది మీది? బానే ఉంది, కొంచెం షుగర్. తప్పలేదు. ఎర్రగా బాగుందండి. సూపర్ ఫోన్ కదా. ఏమండి కాఫీ పొడి ఎక్కడండి? మామిడి కాఫీ పొడి మర్చిపోయినా, ఒక్క నిమిషం వస్తాను. మొన్న తెచ్చిన కాఫీ పొడి అప్పుడే దొబ్బితే వేసి వెంటే నువ్వు. లలిత, ఇది మన పక్కింటి నెంబరు 42. ఎప్పుడైనా చేయి, పర్వాలేదు. పాపం చాలా మంచివాడు, రాత్రి పగలు ఏం ఆలోచించు. ఇదిగో ఏమండి శెట్టి గారు, మా ఇంట్లో కాఫీ పొడి అయిపోయిందంట. ఒక 10 నిమిషాలు ఉంటే మామిడి బయటకు వెళ్తుంది, తీసుకొస్తా. వద్దులేండి, నాకు కొద్దిగాను షుగర్ లెవెల్ పెరిగింది, కాఫీలు మానేశాను. తాగుతా అన్నారుగా? అన్నానా? పొరపాటు నన్ను ఉంటాను. వద్దులేండి. పర్లేదు, వెళ్ళిరండి. ఫోన్ బాగుంది. బాగుంటుంది. నమస్కారం జంటేశ్వరరావు గారు. రాఘవరావు గారు, ఏంటి ఎలా వచ్చారు? ఏముంది సార్, ఇంట్లో ఒక్కడనే ఉన్నాను. మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది. చూసావా సుశీల, రాఘవరావు గారు వచ్చారు. చిచి బాగుండదండి. దాని గురించి కదా ఎమ్మకడ బాల కాఫీ తెమ్మని చెప్తున్నా. ఓహో, కొద్దిగా చక్కెర ఎక్కువేయండి. తప్పకుండా అండి. బాగున్నారండి? నేను తప్పితే ప్రతి మగాడు ఇష్టమే దానికి.
అవునా సార్, ఏంటి కబుర్లు? అంత బ్రహ్మాండంగా ఉంది సార్ కొత్త ఫోను. అదే 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 తెలిసింది, అందరూ అంటుంటే విన్నాను. ఎలా చేసుకోవాలండి ఫోను? మామూలు ఇది ఇలా పట్టుకోవాలి కదా, అంతే. ఆ తర్వాత నెంబర్ కొట్టేసుకోవడం అంతే అంతే. హలో అల్వేలు, అమ్మ బంగారం, అక్కడే ఉన్నావా నువ్వు? ఇక మన చంటేశ్వరరావు గారి ఇంటికి వచ్చాను. ఇంకేంటి కబుర్లు? ఎవరికి ఫోన్ చేసావు? మా ఆవిడకండి. నేను చెప్పాను చేయమని. ఉండు ఒకసారి లైన్ లో ఉండు. అలా కాదు, ఇంకేంట్రా బంగారం? ఓ మంచి రోజు కావాలా? ఒక్క నిమిషం లైన్ లో ఉండు. చంటేశ్వరరావు గారు ఒక నిమిషం. ఫోన్ అక్కడ పెట్టేయండి. ఓకేరా, ఉంటాను రా, మళ్ళీ ఫోన్ చేస్తా. హలో అమలంగా ఇంకా అక్కడే ఉన్నావా? అదేరా చంటేశ్వరరావు గారి ఇంటికి వచ్చాను. ఏంటండి ఒరే, తర్వాత ఫోన్ చేద్దాం. పెద్ద ఈడే ఫీల్ అయిపోతున్నాడు. ఒకసారి లైన్ తర్వాత చేస్తాను. ఉండి ఫీల్ అయిపోయిన వెంటరావు గారు, మీరు ఏమంటే మీకు రెస్పెక్ట్ ఇచ్చాను, రెస్పెక్ట్ తీసుకోండి. అర్థమైందా? చంటేశ్వరరావు గారు ఫోన్ ఉండొచ్చు కానీ బల్బు ఉండకూడదు. జమీందారు చెప్తాను మీ సంగతి. జమీందారు కుటుంబమే. చెప్పుకునే వాళ్ళు చాలా మందిని చూశానంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు భార్యాభర్తలు మాట్లాడుకున్నప్పుడు సేమ్ ఇద్దరు ఒకేలా ఉన్నారండి. ఇద్దరు ఒకేలా ఉన్నా ఉంటాయి. అందుకే రాత్రిపూట మీ ఇంటికి రావడం మానేశాను. ఇంట్లో చల్ల బయటికి. ఒక ఫోన్ అలివేలు అక్కడ నాకు. ఏమండి వెళ్ళిపోతున్నారా? నేను ఇక్కడ ఉన్నా, నా తెలితే నీకెందుకు? ఫోన్ వచ్చిన దగ్గర నుంచి పెద్ద టెన్షన్ అయిపోయింది నాకు. కూర్చో. ఏమండి నాకు ఫోన్ ఇప్పించారు కదా, అలాగే రవ్వల నక్లెస్ ఇప్పిస్తారా? కాదు, ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు నా కట్నం కింద పెడతా అన్నారు. మరి అది పెట్టలేదే? ఎందుకు పెట్టలేదు? పెట్టారు కదా. బ్రహ్మ, ఇప్పుడు నాకు స్కూటర్ ఇప్పిస్తా అన్నారు, కొత్త స్కూటర్ అన్నారు. పోనీ సెకండ్ హ్యాండ్ అడిగాను, అదేనా ఇప్పించారా? ఏంటి ఇంకా ఇవ్వలేదా? ఇవ్వకపోవడం ఏంటి? నేను చెప్పాను అక్కడ. చెప్పలేదా? నేను చెప్పాను అక్కడ. తీసుకో. ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చాను సార్. మా ఆవిడ లలిత ఫోన్ చేస్తాను. నుంచో. నా పర్మిషన్ లేకుండా నా ఇంటికి వచ్చి ఫోన్ మాట్లాడుతు నువ్వు. అయినా ఎవరికైనా ఫోన్ చేసావు? మా ఆవిడకండి. మీ ఆవిడకి ఈ నెంబర్ ఎప్పుడు ఇచ్చావురా? ఇంతకు ముందు కాఫీ తాగడానికి వచ్చాను కదా, అప్పుడే ఇచ్చేసాను. అయితే ఈ నెంబర్కి ఎందుకు ఇచ్చావు? బయట వేరే ఫోన్ వాళ్ళకి చేసుకోవచ్చు కదా. ఎందుకంటే ఆవేశపడిపోతారు. ఒక్క ఫోనే కదా. ఒక్క ఫోన్. ఇప్పుడు ఇది నా పెళ్ళం. అవునండి. ఇది ఎవరు పిలిస్తే అది వెళ్ళిపోతుంటా. నువ్వేమో పక్కింటి నెంబర్ తోటి మీ పెళ్ళంతో ఫోన్ మాట్లాడుకుంటాడు. ఒకడేమో ఎక్కడెక్కడో పెడుతుంటాడు ఫోన్. ఫోన్ అంటే మీకు కుక్క అలవాటు అయిపోయింది. నీకు అలవాటు అయిపోయింది. ఫోన్ వల్లేరా? ఫోన్ వల్లే దరిద్రం కూడా. నేను చచ్చిపోతా. ఫోన్ ఇచ్చినా చెప్పేస్తా. ఏమండి టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా, మెల్బర్న్ మెరుపుల మెరిసేదానా. హలో నాగబాబు సార్, ఎలా ఉంది స్కిట్? ఫోన్ పెట్టి చెప్తా. నిజంగా ల్యాండ్ ఫోన్ ఇంట్లో ఉండాలంటే, టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఫోన్ రావాలంటే నానా బాధలు పడితే గానీ వచ్చేది కాదు. ఒక లెవెల్ ఆఫ్ స్టేటస్ ఉండే వాళ్ళు కూడా రాదు ఫోన్. ఒకటి ఇంట్లో ఫోన్ ఉందంటే మొత్తం ఆ వీధి మొత్తానికి ఆ నెంబర్కి ఫోన్ చేసి సగం సేవ వాళ్ళకి దాంతో సరిపోయేది. ఇది ఫోన్ ఎందుకు పెట్టించుకున్నాడో దేవుడా అనేటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళం. దాన్ని బాగా తీసుకొచ్చావు. రాఘవ ఎంట్రీ బాగుంది. ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పెట్టుకొని బాగుంది. నైస్ కిట్, ఎంటర్టైనింగ్. చండి గారు, నాకు శేషు గారు మెల్లిగా వచ్చే టేబుల్ కింద కూర్చొని మాట్లాడేసుకుంటుంటారు చూడు, అది బాగా అనిపించింది. అండ్ ఎవరిని పిలిచినా మీ వైఫ్ చాలా ఊపుకుంటూ వెళ్ళిపోయేది. దానికి నేను తప్పితే అందరూ మొగుళ్ళే. ఇంకా మీరు నేను డూయట్ చేయాలి. అబ్బాయి ఇప్పుడు ఓపిక లేదు నాకు. ఓపిక లేదంటే అసలే పెళ్ళి అవ్వలేదు.
విలువలేనిదే ఇది నిజములే నేను లేని నీవు లేని లేవులే లేవులే 1980s థీమ్ చెప్పగానే మన చంద్ర డిస్టర్బ్ అయ్యాడు. ఆ డిస్టర్బెన్స్ లో ఏం చేశాడో చూడండి. లెట్స్ కాల్ అపాన్ చమ్మక్ చంద్ర అండ్ హిస్ టీమ్. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, పరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. నేను 5వ తరగతి పాస్ అయ్యి ఈ ఊరికి కలెక్టర్ అయి మా నాన్న పేరును సంపాదించాలి. అదే నా ఆశయం. భూమి గుండ్రంగా ఉంటుంది, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, మన జాతీయ పక్షి నెమలి. భూమి గుండ్రంగా ఉంటుంది, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, మన జాతీయ పక్షి నెమలి. రాము అమ్మా ఏంటి నేనే ఈ చదువులు? అమ్మా నేను 5వ తరగతి పాస్ అయ్యి ఈ ఊరికి కలెక్టర్ గా రావాలమ్మా. అమ్మా రేపటి నుంచి నువ్వు మిషన్ కుట్టాల్సిన అవసరం లేదమ్మా. ఏనైనా రేపటి నుంచి నువ్వు కుడతావా? అమ్మా పనిచేసావా? బాబు రాము చదివి చదివి పిచ్చోడు వేటట్టున్నావు నైనా. నేను కలెక్టర్ అవ్వాలంటే ఆ మాత్రం చదవాలమ్మా. ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంటుంది, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, మన జాతీయ పక్షి నెమలమ్మా. ఎంత టఫ్ క్వశ్చన్స్ ఎలా పట్టి పడుతున్నావు నాయనా? నాన్న ఆశయం నెరవేర్చాలంటే ఇలాంటి క్వశ్చన్ బట్టి పట్టాలమ్మా. ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంటుంది కదా నాయనా. అంతేకాదమ్మా, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, మన జాతీయ పక్షి నెమలమ్మా. జాగ్రత్త నైనా, డైలాగులు ఎక్కువగా రిపీట్ అవుతున్నట్టున్నాయి. 1960 థీమ్ ఇస్తే డైలాగు ఇలాగే రిపీట్ అవుతాయమ్మా. అలాగే నైనా, నేను ఎగ్జిట్ ఇస్తేనే గానీ ఇంకొకరు ఎంట్రీ ఇవ్వలేరు. త్వరగా ఎగ్జిట్ ఇచ్చేయమ్మా, ఒకవేళ ఉన్న ఎడిటింగ్ లో తీసేస్తారమ్మా. నా లక్ష్యం కలెక్టర్. భూమి గుండ్రంగా ఉంటుంది, తిరుగు తిరుగు తిమ్మప్ప తిరగాలేవు నర్సప్ప రాముని ఎంట్రీ చేసా. నీ ఎగ్జిట్ ఎప్పుడు కూడా నాకు తెలుసు, నీకు ఎన్ని డైలాగులు ఉన్నాయో నాకు తెలుసు. ఎగస్ట్రాల్ చేయకుండా లాంతర్ పట్టుకొని అక్కడ చదువుకోపో. రాము మనం కంబైన్ స్టడీ చేసుకుందామా? మీ ఆడవాళ్ళతో కంబైన్ స్టడీ చేస్తే నేను కలెక్టర్ కాదు కదా, కండక్టర్ కూడా అవ్వలేను. నువ్వు నల్లగా అందంగా ఉన్నావు అని పొగరు. రాము జామకాయ తింటావా? నువ్వు ఏ కాయ ఇచ్చినా నేను తినను. నువ్వు టీమ్ లీడర్ అని నీకు టెక్కు ఉంటేనే టీమ్ లీడర్. ఓవర్ యాక్షన్ చేయకు. భూమి, సూర్యుడు, చంద్రుడు, రాముడు అందరు ఒకే దగ్గర ఉంటారు. అమ్మో షట్ షట్ షట్. అబ్బా వెంటనే ఆడవాళ్ళు మైండ్ ని డైవర్ట్ చేసేస్తారు. అస్సలు మీ ఆడవాళ్ళు, అందుకే మీ ఆడవాళ్ళు నాకు తెలిసే జాతీయ పక్షి నాకు తెలుసు, అందుకే మీ జోలికి నేను రాను. అరే గంగులో అయ్యగారు, నేను ఎంత గొప్ప అంటే గాంధీ తాత మా తాత మంచి ఫ్రెండ్స్ రా. ఓ పాలి గాంధీ తాత మా ఇంటికి వచ్చి, అరే దేవుడు నువ్వు పెద్దాక ఏమవుతావు అన్నాడు. నేను కూడా మరో గాంధీ తాత అవుతాను అన్నాను. దానికి ఆయన నవ్వి మాట్లాడకుండా భుజం తట్టి వెళ్ళాడు రా. గాంధీ తాత ఎందుకు నవ్వాడో నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదురా. జనాలకు అర్థమైందండి. అల్లదిగో నా బంగారు తల్లి ఉన్నట్టున్నదే. ఓలో ఎంత చక్కగా కూర్చొని చదువుకుంటుందిరా. ఈడోడు జూనియర్ ఆర్టిస్ట్ బాగా రిహార్సల్ చేస్తున్నాడు. కుట్టు మిషన్ శారద కొడుకండి. ఏ శారద కొడుకైతే నాకేంటి, ఏ నారద కొడుకైతే నాకేంటి. ఇదిగో అబ్బే నా పేరు అబ్బు గబ్బు కాదు, రాము. రామ్ అయితే నాకేంటి, ఏ గిన్నె తోమైతే నాకేంటి. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావురా? 5వ తరగతి పాస్ అయి ఈ ఊరికి కలెక్టర్ నై వస్తా. ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంటుంది, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, మన జాతీయ పక్షి నెమలి కాబట్టి. మాత్రం చదువు బంగారు తల్లి చదవదేటే. ఇదిగో బంగారు తల్లి నాన్న ఒకసారి మన జాతీయ పక్షి ఏదో ఇటు చెప్పమ్మా. మన జాతీయ పక్షి రాము ఏంటి? నేను చెప్తే నువ్వు కలెక్టర్ అయిపోతావు. చెప్పు తల్లి, నువ్వు చెప్పే సమాధానంతో వీడి గువ్వ గుయ్యని పోవాలా. మన జాతీయ పక్షి గద్ద. గుట్ల గూవేం కాదు. చెప్తుంది లేవో. మన జాతీయ జంతువు పాలు చెప్పమ్మా. మన జాతీయ జంతువు ఏడుకొండలు. నువ్వు బాగా సమాధానాలు చెప్పినావు. నువ్వు అక్కడికి వెళ్ళి మోన్ యాక్షన్ చేసుకోమా, నీకు అదే కరెక్ట్. భూమి గుండ్రంగా ఉంటుంది, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, మన జాతీయ పక్షి నెమలి. నా ఇంటి పక్షి కోడి. బాబు రాము నీకోసం వేడి వేడి పప్పు చారు తీసుకొచ్చాను, తిన్నాయన. దేవుడు శారదా, నువ్వు ఇంకా బతికే ఉన్నావా శారదా? దేవుడు
నిజంతో పాటు నేను కూడా చచ్చాను అనుకున్నావా దేవుడు? బ్లాక్ అండ్ వైట్ టైంలో కూడా మా అమ్మ ముఖం మీద రెడ్ లైట్ వేసిందంటే ఫ్లాష్ బ్యాక్ లో ఏదో భూమి గుండ్రంగా తిరిగి ఉంటుంది, జాతపక్షి నెమలై ఉంటుంది. అమ్మా ఈ టైంలో కూడా నువ్వు ముఖం మీద రెడ్ లైట్ వేసావంటే ఫ్లాష్ బ్యాక్ లో ఏదో జరిగిందమ్మా. ఏం జరిగిందో చెప్పమ్మా, చెప్పమ్మా. నేను చెప్పలేను బాబు, నేను చెప్పలేను. నిజంగా భూమి గుండ్రంగా తిరిగి ఉంటే, సూర్యుడు నిజంగా తూర్పునే ఉదయిస్తే, మన జాతపక్ష నెమలి అయితే, అయ్యో ఆ నిజమేంటో చెప్పమ్మా, లేకపోతే నా మీద ఒట్టే. మీ నాన్నగారిని పోగొట్టుకున్నట్టు నిన్ను కూడా పోగొట్టుకోమంటావా? వీడు దేవుడు కాదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. ఈ రోజు మనం ఇలా వీధిన పడడానికి కారణం ఈ దేవుడే. ఒక్కసారి టార్చ్ లైట్ డైలాగ్ రిపీట్ అయినా పర్లేదు, ఒక్కసారి అంటే చెప్పమ్మా, మళ్ళీ చెప్పు. మనం ఈ రోజులా వీధిన పడడానికి కారణం ఈ దేవుడే. దేవుడా! బంగారు ఉయ్యాలలో ఊగాల్సిన నువ్వు ఇలా వీధి కుక్కలా పెరగడానికి కారణం ఈ దేవుడే. దేవుడా! నీ కాళ్ళకు చెప్పులు లేకుండా తిరగడానికి కారణం ఈ దేవుడే. ఆఖరికి నేను తెల్ల చీర కట్టుకోవడానికి కూడా కారణం ఈ దేవుడే బాబు. అమ్మా అన్నిట్లో దేవుడున్నావాడమ్మా, దేవుడు చాలా గొప్పోడమ్మా. దేవుడు కాదు, ఈ దేవుడు. ఈ దేవుడా? దేవుడు అంటే భూమి గుండ్రంగా తిరగడానికి కారణం ఈ దేవుడమ్మా. అంటే సూర్యుడు తూర్పున ఉదయించడానికి కారణం ఈ దేవుడమ్మా. మన జాతపక్షి నెమలి అవ్వడానికి కారణం ఈ దేవుడమ్మా. అవును బాబు. ఈ దేవుడు ఎవరో కాదు, స్వయాన నీ మేనమామ. ఇంకా ట్విస్ట్ రాలేదేంటబ్బా అనుకుంటున్నా, వచ్చిందమ్మా. ఇది చాలు, ఇది చాలమ్మా, నాకు ఇది చాలు. బావా డోంట్ టచ్ గట్టిదానా. మీ అయ్య చేసిన పనికి నా కడుపులో భూమి గుండ్రంగా తిరుగుతుంది, నా జాతీయ పక్షి ఎగిరిపోయింది, ఎగిరిపోయింది. ఇప్పటికైనా చెప్పం మన జాతీయ పక్షి ఏటో. ఇప్పుడైతే గద్ద కాదు నాన్న. ఈ తల్లి వీడు చెప్పిన రిపిటేషన్ డైలాగ్లతోని ఇప్పుడు భారతదేశం మొత్తం తెలుసుకుంది జాతీయ పక్షి ఏటో. నువ్వు ఆగు నాన్న, అది కాదు బావా. డోంట్ టచ్. నన్ను బావాని పిలిచావో నీ ముఖం మీద రెడ్ లైట్ వేస్తా. భూమి గుండ్రంగా తిరుగుతుంది, మన జాతీయ పక్షి నెమలే గజ్జుదానా. చంద్రన్న ఏందన్నా ఇది? ఒక్క డైలాగ్ తో స్కిట్ అంతా నడిపిస్తాను ఏందన్నా? నాకే కరెక్ట్ కాదన్న స్టేజ్కి వెళ్ళిపోవారు అప్పుడే నువ్వు. అన్న నేను కూడా లీడర్ గా ఏం చేసావు? నీ లీడర్ గిరి చూసారు జనాలందరూ. నీ లీడర్ గిరి నువ్వు పేరుకు రచ్చ అంట. నువ్వు రచ్చ రవి అంటరా, ఉచ్చరవి నువ్వు. నా టీంలో మీరందరూ యాక్టింగ్ చేయాలంటే మీ అందరికి ఒకటే చెప్తున్నా. ఏంటన్నా? భూమి గుండ్రంగా ఉంటుంది, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, మన జాతీయ పక్షి నెమలి. అంతే, నేను కలెక్టర్ అవడానికి 3 అక్షరాలు చాలు. నడుమంపున ధింక చిక. సో ప్రస్తుతానికైతే మన జడ్జెస్ మీ స్కిట్ గురించి ఏమనుకున్నారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. స్టార్టింగ్ బాగుంది మీ ఆ సాంగ్ లో రావటం, ఆ తర్వాత ఏదో 5th క్లాస్ చదివితేనే కలెక్టర్ అవుతారంటే అక్కడ స్ట్రక్ అయిపోయా. ఎక్కడ అవుతారు 5th క్లాస్ చదివితేనేది. బాగుంది, ఫన్నీగా ఉంది. నాగ్ బాబు సార్ సూపర్ గా ఉంది. పాత రోజుల్లో మనకి ఆడెవడో కాదు సొంత మేనమామ వేలను తొక్క తొడుగు ఈ టైప్ ఆఫ్ అని పెడతారు. చాలా బాగా చేశారు. నడుమంపున ధింక చిక. రమ్మని పిలిచెని రామ్ చిలక. నీ నడుమంపున ధింక చిక. రమ్మని పిలిచెని రామ్ చిలక. 1980s లో ఒక జ్యోతిష్యం చెప్తున్నాడు. ఎవరితో కాదు, మన జబర్దస్త్ టీమ్ ది. పదండి విందాం. లెట్స్ కాల్ అపాన్ శకలక శంకర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఏటిడో ఏదో స్వామీజీ గెటప్ వేసినాడు. ఈ దొంగ బాబాలను చాలాసార్లు చూసుకుంటాను అని అనుకుంటాను రా. యారా నీకు తెలుసు కదా నేను దొంగ బాబానే.
కానీ చెప్తే ఎలాగుంటది? ఏదో ఒక ఊరు వెళ్ళి ఏదో ఒక సోది చెప్తావు కదా, చెప్పు. సంసారం అనే సాగరం ఉత్సవం సాగలేదు కంపుది. అలాంటి సాగరంలోకి అల్లుడు అత్తను చూడడానికి వెళ్తాను. ఎవరినే? అత్తను. ఆ అత్త అల్లుడు కోసం అరిసెలు వండింది. అరిసెలు. ఆ అరిసెలు పట్టుకుని అల్లుడు కోసం పాట పాడుతుంది. స్వామి ఏం పాట స్వామి? పాడు. అల్లుడొచ్చాడానే అత్త అరిసెలు వండిందే, అల్లుడొచ్చాడానే అత్త అరిసెలు వండిందే, అరిసెలు తినే చేలత్తను మరిగాడా, మందల్లోడా బోరుమాయిలోడా, మామరారా మందులు చిన్నోడా, మందల్లోడా బోరుమా. ఆ విధంగా చెయ్యిల పైకెత్తి ఇలా గుద్దుతే గుద్దాహనం అంటారు. బాబా ఏంటి మీ కష్టాలు చెప్పండి. మేము ముగ్గురు అన్నదమ్ములం బాబా. ఓకే. అన్నయ్య ఒక రేంజ్ లో ఉన్నాడు బాబా. అవునా? తమ్ముడు ఇంకా చిన్నోడు బాబా. నా పరిస్థితి ఏంటో అర్థం కావటం లేదు బాబా. మొత్తం బాధ్యతలు నా మీదే ఉన్నాయి. మీరు నాకు పరిష్కారం చెప్తారని. ఆరు అడుగులు వెనకాత నుండి నడిపిస్తారు మీరు. 2013. 2013 బాబా 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 2013లో లేదు లేదు 2013 బాబా. మళ్ళీ 2013లో మీరు దర్శనం చేసుకుంటాను. వెళ్ళండి. ప్లీజ్ బాబా. మీరు చెప్తే ఆడ తీసుకున్నాడు ఏంటి బాబా? నాకు ఇచ్చిన ఆడే తీసుకున్నాడు బాబా. మళ్ళీ 2013లో మీ దర్శనం. ఆ విధముగా అల్లుడు వచ్చాడు కదా, ముసలాడు ముసలమ్మ అటక మీద పడుకుంటా, ముసలాడు ముసలమ్మ అటక మీద పడుకుంటా, పిల్లుల సౌండ్కి పిల్లడు పుట్టాడా, మందాలోడా బోరమాయిరాడా, మామారాడా మందులు చిన్నోడా. ఈ విధంగా ఇలా ఒంగోని చెయ్యి ముందుకు పెట్టుకుంటే దీన్ని ఒంగుడు ఆసనం అంటారు. ఫ్యూచర్ బాబా. నమస్తే బాబా. నమస్తే అమ్మా. నాది చూడవా? అదొద్దు, అది చూపించు. అవును, లేడీస్ లెఫ్ట్ హ్యాండ్ కదా. ఓకే బాబా. హీరోయిన్ అయిపోతావు. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాబా. 2013లో మలుపు, 14లో గెలుపు నీకు. నువ్వు వెళ్ళిపో. పిల్లలేరా నీ పెట్టపురం నీ నెల్తా, పిల్లలేరా నీ పెట్టపురం నీ నెల్తా, గుడివాడ సెంటర్ లో. ఎక్కడ? గుడివాడ సెంటర్ లో. గుంటడు పుట్టాడా, మందాలోడా బోరుమాయిలోడా, మామారారా మందులు చిన్నోడా. ఇలా వంగుంటే ఇలాగ భూమికి దండం పెట్టుకుంటే భూమాసనం. సామే సామే మీరు బాబా కదా, నా అదృష్టాన్ని చూస్తారని వచ్చాను స్వామి. ఏమైంది పాపం, నీకు బాగా ఉన్నావుగా? ఏం బాగాలేదు స్వామి, అంత బరువు బాధ్యతలు ఎక్కువ అయిపోయింది స్వామి. ఇలా ముందుకురా. సినిమా ఫీల్డ్ లో స్టార్ అవుతావు. స్టారా? యాసాల కోసం తిరగవు. మరి ఎలా బాబా? అడుక్కు సాగొడతావు. 2014 అయిపోతుంది అనుకుంటావు, కానీ ముందుకు రాలేవు. ఎక్కడో వెనకాల నువ్వు నడిపిస్తావు. వెనకాల నడిపిస్తా. పెద్ద స్టార్ అయిపోతుంది. నా వెనకాల కాదు, ముందుకి. ఏంది డబ్బులు సరిగా రావడంలే. మా నాయన ఫోన్ చేసి కొడతా నన్ను ఈ ఊర్లో. నా మట్టుకు నేను ట్రై చేస్తా. ఏం ట్రై చేసా? సరిగా చెప్తే ఎవరు రారు నీ దగ్గరికి. ఒక్కొక్కడు వస్తాండి. డబ్బులు ఎడ సరిపోతాయి. ఎన్ని రోజులు తిరగాలి నీ అమ్మని? నేను పల్లెటూళ్ళు తిరిగి నాశనం అయిపోతాను. నేను ఏం సామి దొంగ బాబాలా ఉన్నాడు. 2012 యుగాంతం కాబట్టి ఈ స్వామి దొంగ బాబా. నువ్వు దొంగ బాబా స్వామి. 2012 యుగాంతం అయిపోతుంటే 13 అయిపోతాడు. చెప్పా నీకు 2013లో మలుపు, 14లో కలుపు, అవుతావు, ఎమ్మెల్యేగా గెలుస్తావు. ఇంకే కావాలి చెప్పాలా? అనుకోని కోతు బూత వేసుకున్నా. హలో హలో 2012లో చచ్చిపోతావా? ఏడుకోంటలేరా? 2013లో జబర్దస్త్ పెడతారు. జబర్దస్త్ పెద్ద అయిపోతావు.
పెద్ద స్టార్ అయిపోతా 20 లక్షల రూపాయలు శ్యాంపల్స్ రెడ్డి గారు నీకు ఇస్తారు ఇల్లు కట్టుకోమని 20 లక్షలు పెట్టి 1 కోటి రూపాయలు ఇల్లు కడతావు 95 లక్షలు మళ్ళీ అమ్ముకుంటావు అమ్ముకుంటావు నువ్వు ఎంతగా వాళ్ళందరి గురించి మాకేమొస్తుంది అని నవ్వుకుంటే డబ్బులు సంపాది ఏం కావాలి అన్ని స్టారు చిన్నోడు స్టారు మధ్యలో ఉండి మీరు నలిగిపోతున్నారు బాధపడుతున్నారు నేనెప్పుడు స్టార్ అవుతున్నాను 2014లో స్టార్ అవుతారు చెప్పారా లేదా నాగబాబు గారు ఎలా అవుతారు మీ నవ్వులకి తట్టుకోలేక చాలా మంది అంతే 2013లో నిజంగా నేనే నవ్వగలిగితే మీ దగ్గరికి వచ్చి మళ్ళీ దర్శనం చేసుకుంటాం స్వామి. చెప్పారుగా హీరోయిన్ ఎమ్మెల్యే అన్ని ఉంటాయి. ఆ పాప ఎవరు బాబా? ఇంకెవరు రోజా వెళ్ళండి మళ్ళీ అప్పుడు గుర్తుపెట్టుకోండి కమిషన్ బ్యాలెన్స్ ఉంటుంది. అందరికి చెప్పేస్తాను అసలు నీ పరిస్థితి ఏదంతవా నీ పరిస్థితి ఏంది లాస్ట్ నేను ఇంకేం చేస్తాను రా 2013లో శకలక శంకర్ అవతారం మీరా అప్పుడు కూడా నువ్వు నా వెనకతలే తిరగాలి అప్పుడు కూడా నాకు ఇదేనా ముందుకు వెళ్ళడానికి లేదు అయ్యో రామా అవి పట్టుకుని వచ్చి బసో మనకి మెమరీ లాసో బసో మనకి మెమరీ లాసో నాగబాబా దగ్గర నుంచి కనుక్కుందాం. నాగబాబా ఏమే నా జాతకం చెప్పావు నువ్వు ఫస్ట్ ముందు ఆ తొక్కల డ్రెస్ ఎప్పుడు వేసుకోలేదు నేను 80s లో కానీ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు శంకర్ జబర్దస్త్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎవరి జాతకం ఎవరు చెప్పారో ఏది నిజమైందో తెలుసుకో నువ్వు పెద్ద మంచి ఆర్టిస్ట్ అవుతావు శంకర్ నీకు మంచి పేరు వస్తుంది నువ్వు సునీల్ లాగా అవుతావు అని చెప్పినా ఇవాళ నీ 2 సినిమాల్లో నీకు చాలా మంచి పేరు వచ్చిందని బయట టాకుంది ఎవరి జాతకం ఎవడు చెప్పాడు నాగబాబా జాతకం ఆల్ ది బెస్ట్ బ్రహ్మాండంగా ఉంది స్కిట్ రోజా బాబా బాగుంది మాస్ గా పాట జరుగుతుంటుంది అంతలోపల ఎవరో వచ్చేందుకు వాళ్ళ జాతకం చెప్పి మళ్ళీ ఆ డాన్స్ లోకి వెళ్ళటం ఆ పోజ్ ఆపి ఆ పోజ్ లో ఒక ఆసనం అని చెప్పి బాగుంది డిఫరెంట్ గా ఉంది చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే ఆలుంగీలే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు బొంగుంటుంటే బాబాజీ Now it's time to look at some retro type scores, boys. Let's start with Shakalaka Shankar and team. Roja garu. You're my love, you're my love, you're the one for me right now. Sudigali Sudhir and team. Roja garu. You're my song, I will sing forever. Chamak Chandra and team. Roja garu. Kalaki Chanti and team. Roja garu. Rocket Raghava and team. Roja garu. Ravi and team. Roja garu. The performer of the day. నువ్వంటే పేరు కాదు ఊరు కాదు ఫేస్ కాదు నువ్వంటే క్యాష్ కాదు మదేంటి నువ్వంటే టైం కాదు డ్రీమ్ కాదు గేమ్ కాదు నువ్వంటే నువ్వు కాదు మదేంటి Who are you? Abhi and team గెలుచుకున్నారు 5,000 rupees from Physicam Laboratories and 5,000 rupees from Orthofit Oil and